ఫ్రెండ్స్ మనందరికీ అయితే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ నుంచి నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే మనకి కేవలం ఇంటర్ పాస్ అర్హతతో మనకైతే గవర్నమెంట్ జాబ్స్ అయితే రావడం జరిగింది. సో ఇవైతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అన్నమాట. మీకు సాలరీ కూడా 50,000 దాకా అయితే మనకి రావడం జరుగుతుంది. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అక్కర్లేదు. సో మనకి ఇంటర్ పాస్ అయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో మీరు ఎలాంటి ఇంటర్ పాస్ అయినా సరే మీరు అప్లై చేసుకోవచ్చు. సో త్వరగా అయితే అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ, ఇండియన్ సిటిజన్ అయ్యుంటే సరిపోతుంది. మీరైతే ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఈ వీడియోని చివరిదాకా చూసి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఈ వీడియోని మాత్రం ఎక్కడ మిస్ చేసుకోవద్దు. సో ఎందుకంటే మనకి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీస్ అనేవి చాలా అరుదుగా అయితే రావడం జరుగుతాయి. సో తప్పకుండా అయితే చూసి అప్లై చేసుకోండి. మీరు గనుక మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో దాని యొక్క లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరిగింది. మీరు అక్కడి నుంచి అయితే వెళ్లి జాయిన్ అవ్వండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇదైతే వీళ్ళ అఫీషియల్ నోటిఫికేషన్ అన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎన్బిఆర్ఐ నుంచి అయితే ఇది అఫీషియల్‌గా నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆన్‌లైన్‌లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ తర్వాత సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులకైతే వీళ్ళు డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ముందుగా మనకి ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన ఉద్యోగాలు చూసినట్లయితే మీకు సాలరీ కూడా మనకి అప్రాక్సిమేట్‌లీ 52,575 దాకా అయితే ఇవ్వడం జరిగింది. సో మీరు 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫర్ దిస్ జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్‌కన్నమాట. సో మనకి ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ జాబ్ చూసినట్లయితే మనకి ఇక్కడ 88,000 దాకా అయితే రావడం జరిగింది. సో తర్వాత మనకి ఇక్కడ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ కూడా అయితే మనకి 35,000 నుంచి 1,12,400 అంటే అప్రాక్సిమేట్‌లీగా 70,000 వరకు అయితే మీకు సాలరీ కూడా అయితే రావడం జరుగుతుంది. జూనియర్ ట్రాన్స్లేటర్‌కి అయితే మనకి 30 ఇయర్స్ ఉన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్‌కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే మాస్టర్స్ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ హిందీకి సంబంధించిన దాంట్లో అయితే మీరు మాస్టర్స్ డిగ్రీ అయితే చేయాల్సి ఉంటుంది. తర్వాత దీనికి సంబంధించిన హిందీకి సంబంధించిన డిప్లొమా కూడా అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనకి ఇంటర్ పాస్ అర్హతతో మనకి స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలు కూడా అయితే ఉండడం జరిగింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా అయితే ఇక్కడ చూద్దాం మనం ఇప్పుడు. సో మీరిక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన ఉద్యోగాలైతే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి 12థ్ క్లాస్ పాస్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. లేకపోతే మీకు ఎలాంటి డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా చేయొచ్చు. కాకపోతే మనకి ఇంటర్ కాకుండా మీరు డిప్లొమా చేసినా కూడా అయితే మీరు అప్లై చేయొచ్చు. కాకపోతే మనకి ఇక్కడ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన మీరు సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట. సో మీకు ఒకవేళ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు డైరెక్ట్‌గా అయితే అప్లై చేసుకోవచ్చు. సో స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన టైపింగ్ స్కిల్స్ అయితే వచ్చుండాలి. తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే అప్లై చేయాల్సి ఉంటుంది. సో డైరెక్ట్‌గా ఎవరైతే నార్మల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే అప్లై చేయకూడదనమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అంటే పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళకి సంబంధించిన ఎవరైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో స్టెనోగ్రాఫర్‌కి ఉద్యోగాలకి ఇంటర్ పాస్ అర్హతతో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. లేదా హిందీ ట్రాన్స్లేటర్‌గా ఎవరైతే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు కూడా హిందీ సంబంధించిన మాస్టర్స్ డిగ్రీ చేసినట్లయితే వారు దాన్ని కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. దానికి హిందీ ట్రాన్స్లేటర్‌కి అయితే 2 రిటన్ టెస్ట్ పేపర్ 1, పేపర్ 2 అయితే ఉండడం జరుగుతాయి. దానికి సంబంధించిన సిలబస్ కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మనకి జూనియర్ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన ఉద్యోగాలకి సంబంధించిన రిటన్ ఎగ్జామినేషన్‌కి సంబంధించి ఇక్కడ మనకి ఒకే ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. 12థ్ క్లాస్ అర్హతతో అంటే ఇంటర్ అర్హతతో 200 క్వెషన్స్ అయితే ఉండడం జరుగుతాయి. 2 అవర్స్ అయితే మీకు ఎగ్జామినేషన్‌కి టైం కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. 2 అవర్స్ 40 మినిట్స్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఫర్ ది స్క్రైబ్‌కి అయితే మామూలుగా నార్మల్ పేపర్స్ అయితే 2 అవర్స్ అయితే ఉండడం జరుగుతుంది ఎగ్జామినేషన్ అనేది. ఇక్కడ మనకి సిలబస్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్‌నెస్, కాంప్రహెన్సివ్ అని చెప్పేసి అయితే. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ రిటన్ టెస్ట్‌లో షార్ట్ లిస్ట్ అయ్యారో ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ అంటే మీకు జస్ట్ టైపింగ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 10 మినిట్స్ పాటు మరి హిందీలో ఆర్ ఇంగ్లీష్‌లో అయితే మీరు ఆ టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనకిక్కడ స్టెనోగ్రాఫర్‌కి సంబంధించిన మీకు ప్రొఫిషియన్సీ టెస్ట్ మీరు పాస్ అయిపోయినట్లయితే మీకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అయితే మీకు జాబ్ అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
సో, డైరెక్ట్‌గా మీకైతే జాబ్ అయితే రావడం జరుగుతుంది. మనకిక్కడ సెక్యూరిటీ ఆఫీసర్స్ జాబ్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఇదైతే ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ వాళ్ళకైతే అప్లై చేసుకోవచ్చు. తర్వాత మనకిక్కడ డీటెయిల్స్ అన్ని అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఈ నోటిఫికేషన్‌లో క్లియర్ కట్ జనరల్ డీటెయిల్స్ ఏమేమి అప్లై చేసుకోవాలి, ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఈ నోటిఫికేషన్‌లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సిటిజన్స్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. మనకి లాస్ట్ డేట్ అయితే 21 అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. తర్వాత ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్స్, డీటెయిల్స్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఒరిజినల్ డాక్యుమెంట్స్ కాపీస్ ఇవన్నీ అయితే మీరు ముందలే స్కాన్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే అప్లై చేసేప్పుడైతే మీకు ఈజీగా అయితే ఉండడం జరుగుతుంది. మనకిక్కడ 21 అక్టోబర్ కాబట్టి లాస్ట్ డేట్ అనేది. సో, ఆ ముందలైతే మీరు అప్లై చేసేసుకోండి త్వరగా అయితే. మనకిక్కడ సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన అలవెన్సెస్ కూడా అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఇవి మనకి సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్స్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన డీఏ అలయన్స్ అని, తర్వాత హౌస్ రెంట్ అలయన్స్ అని చెప్పి, సో, అదర్ అలయన్సెస్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ కూడా అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా అయితే ఉండడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి జనరల్‌గా మనకి గవర్నమెంట్ జాబ్స్‌కి ఎలా అయితే ఉండడం జరుగుతుందో, సో, అలాగే మనకి రిజర్వేషన్స్ కూడా అయితే ఉండడం జరుగుతాయి. ఇక్కడ మనకి హౌ టు అప్లై చేసే చెప్పైతే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ అయితే మన వీడియో డిస్క్రిప్షన్, కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు అక్కడి నుంచి కూడా అయితే ఆ లింక్ క్లిక్ చేసి అయితే మీరు యాక్సెస్ చేసుకోవచ్చు అప్లికేషన్ లింక్ అనేది. లేదా పీడీఎఫ్‌లో కూడా అయితే ఉండడం జరిగింది. మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని తర్వాత లాగిన్ అయ్యి, అక్కడ అడిగిన డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి లాస్ట్‌లో పేమెంట్ చేసి మీరైతే అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయొచ్చు. మీరు లాస్ట్‌లో మీ పేమెంట్ రిసిప్ట్ తర్వాత అప్లికేషన్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే కంపల్సరీగా 25 అక్టోబర్ కల్లా అయితే మీరు అప్లై చేయండి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరు కూడా మీరు ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అనేది పే చేయవసరం లేదు. వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో మీరు జస్ట్ కేవలం రూ. 100 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అది కూడా ఆన్‌లైన్‌లో. అప్లికేషన్ ప్రాసెస్ ఎండింగ్‌లో అయితే మీరు ఆ ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్ అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిఫరెంట్‌గా కొంచెం ఆన్‌లైన్ అప్లికేషన్‌లోనే వెబ్‌సైట్‌లో మనకి వేరేగా అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అది కూడా అయితే లాస్ట్‌లో చెప్పడం జరుగుతుంది. కంపల్సరీగా లాస్ట్ దాకా చూసి అప్లై చేయండి. మనకిక్కడ కిందకి ఈ నోటిఫికేషన్‌లో మనకి అన్ని డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ నోటిఫికేషన్ మొత్తం పూర్తిగా ఒకసారి చదివైతే అప్లై చేయండి. అప్లై అనుకున్న వాళ్ళు. ఇదైతే ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి అఫీషియల్ వెబ్‌సైట్ అన్నమాట. మీరిక్కడ చూసినట్లయితే హౌ టు అప్లై ఆన్‌లైన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లికేషన్ ఫీజ్ పే చేయకుండా అప్లై చేయాలో, సో, వాళ్ళకైతే డిఫరెంట్‌గా అయితే ఉండడం జరిగింది. ఆహ్ ఇక్కడ మనకి క్యాండిడేట్స్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ఫీస్ పేమెంట్ మే డైరెక్ట్‌లీ లాగిన్ టు పోర్టల్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి లాగిన్ అని చెప్పి కనబడుతుంది. ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అండ్ వుమెన్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు డైరెక్ట్‌గా లాగిన్ అయితే అప్లై చేసుకోవచ్చనమాట. వాళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో, రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్ క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇలా అయితే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఐ అగ్రీ మీద క్లిక్ చేసినట్లయితే మనకి నెక్స్ట్ ఇలా రావడం జరుగుతుంది. అడ్వర్టైజ్‌మెంట్ నంబర్ అని చెప్పి అడగడం జరుగుతుంది. ఇది క్లిక్ చేసిన తర్వాత మీకిక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ మీ క్యాప్చా ఎంటర్ చేసి తర్వాత సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ఇలా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సైన్ ఇన్ మీద అయితే క్లిక్ చేయండి. సో, మీరక్కడ యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ ఏదైతే ఇచ్చారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ డా అడ్వర్టైజ్‌మెంట్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయిపోండి. సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీరైతే అక్కడ వచ్చిన డీటెయిల్స్ అన్నీ అయితే ఎంటర్ చేసి లాస్ట్‌కి ఫైనల్‌గా పేమెంట్ చేసేసిన తర్వాత అప్లికేషన్ ఫీస్‌కి ఆహ్, మీరైతే ఫైనల్‌గా అప్లికేషన్ కూడా అయితే మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందుకని ఎవరైతే మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే పర్మనెంట్‌గా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన జాబ్స్‌లో జాబ్ చేద్దామనుకుంటున్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. అది కూడా 21 అక్టోబర్ లోపైతే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి 21 అక్టోబరే లాస్ట్ డేట్ అన్నమాట. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే పేమెంట్‌కి సంబంధించి ఇక్కడ మనకి క్లిక్ హియర్ అని కనబడుతుంది. ఇక్కడ నో ఆన్‌లైన్ ఫీ పేమెంట్ ప్రొసీజర్ అని చెప్పి, సో, ఇది క్లిక్ చేసినట్లయితే ఫీ పేమెంట్ ఎలా చేయాలో కూడా అయితే ఉండడం జరుగుతుంది. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ మీ క్వాలిఫికేషన్స్ కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే జాబ్ వీడియోస్ అయితే ఆ క్వాలిఫికేషన్స్ మీద అయితే ఉండడం జరుగుతుంది. సో, ఈ వీడియోని మాత్రం మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.